హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వేణీరామ్ డైరెక్షన్స్. మొదటి శుక్రవారం నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ అంతా చేశాను. అమ్మవారి అలంకరణ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అమ్మవారి అలంకరణ తర్వాత కింద పీఠం అంతా వేసుకొని ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని పూజకంతా రెడీ చేసుకోవాలి. రూపు ప్రతి సంవత్సరం కొనుక్కోని వాళ్ళు పాత రూపు ఉంటుంది కదా, అది తీసుకొని పాలల్లో శుద్ధి చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. అది అలా ఉపయోగించుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలంకరణ పూర్తయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. వరలక్ష్మి నోములో తోరణం చేతికి కట్టుకుంటారు. తోరణానికి కూడా పూజ చేసుకొని మన పూజ చేసుకున్న ఆడవాళ్ళు చేతులకు కట్టుకోవాలి. కుడి చేతికి కట్టుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. ముత్తైదులు మా ఫ్రెండ్స్ అందరూ కూడా హారతి ఇచ్చారు అమ్మవారికి. హారతి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువు ఈరోజు మాత్రం లక్ష్మితో సమానం. సో పాప ముత్తైదులు అందరూ లక్ష్మితో సమానంగా చూసి పసుపు రాసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. పూజ చాలా బాగా జరిగింది. అందరూ ఆశీర్వదించారు మా ఫ్రెండ్స్. పసుపు రాసేటప్పుడు కాళ్ళల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా రాయాలని చెప్తుంది మా అమ్మ. అందుకని మనం రాసుకున్న ముత్తైదువులకి రాసినా కూడా కాళ్ళల్లో ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా చక్కగా రాసుకోండి. అందరి కాళ్ళకి పసుపు అది రాసిన తర్వాత తాంబూలం ఇవ్వడం జరిగింది. తాంబూలం ఇచ్చాను. పూజ ఎవరు ఎలా చేయగలిగితే ఎంతలో చేయగలిగితే అంత చక్కగా చేసుకోవచ్చు. చిన్నగా ఇంట్లో అమ్మవారిని మనసులో తలుచుకొని చక్కగా చేసుకోండి. ముత్తైదువులందరూ ఆశీర్వదించారు నన్ను. చాలా సంతోషం అనిపించింది. పూజ చాలా బాగా జరిగింది. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ.